గరిష్టంగా రాష్ట్రంలో జంగమహేశ్వరపురంలో 45, బాపట్లలో 44.8 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. అమరావతిలో 44, విజయవాడలో 44.2, కావలిలో 43.8. ఈ విధంగా తుని నుంచి దక్షిణం వైపు కోస్తా తీరం అంతా 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతని మించిగా కొనసాగుతుంది. ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి మధ్య బంగాళాఖాతం వరకు ఒక ఉపరితల ద్రోణి 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఇది లక్షద్వీప్, కేరళ, అంతర్గత కర్ణాటక, రాయలసీమ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్నది. ఇక ఒరిస్సా దక్షిణ ప్రాంతపు పరిసర ప్రాంతాలలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి దక్షిణ ఒడిశా వరకు అనగా ఉత్తర ఛత్తీస్గఢ్ మరియు జార్ఖండ్ మీదుగా ఒక ఉపరితల ద్రోణి కూడా 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతానికి అధిక ఉష్ణోగ్రతల పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా కోస్తా జిల్లాలలో రాబోయే 3 రోజులు 1-2 చోట్ల తీవ్రమైన వడగాలులు ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, దానికి అనుకుని ఉన్న ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాలలో ఉంది. ఆ ప్రాంతాలను విశదీకరించి చెప్తాను. ఇక 4వ రోజు నుంచి 6వ రోజు వరకు వడగాలుల పరిస్థితి కూడా రాష్ట్రంలో కొనసాగుతుంది. అంటే ఈ రోజు నుంచి రాబోయే 6 రోజులు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలలో కొన్ని చోట్ల వడగాలులు లేదా తీవ్ర వడగాలులు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలలో ఈ 24 గంటల్లో తీవ్రమైన వడగాలులు 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. మరియు దానికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా జిల్లాలైన ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల్లో కూడా 1-2 చోట్ల తీవ్రమైన వడగాలులు ఉండే అవకాశం రాబోయే 24 గంటల్లో ఉంటుంది. ఇక ఉత్తర కోస్తా జిల్లాలైన కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో 1-2 చోట్ల వడగాలులు